వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. అన్నమయ్య జిల్లా తర్వాత విజయనగరం, విశాఖ జిల్లాల్లోనే భూదందాలు ఎక్కువగా జరిగినాయి అని, భూ అక్రమాలు ఎక్కువ జరిగినాయి అని నిన్న ఈనాడుతో మాట్లాడిన ఆర్పి సిసోడియా అయితే ఆయన వ్యాఖ్యానించడం అయితే జరిగింది. అసలు ఆయన ఏం చెప్పారు దీని గురించి? రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నిన్న మాట్లాడారండి. ఆయన విశాఖపట్నం జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడికి వెళ్ళి చూశాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన ఏమన్నారంటే, రాయలసీమ జిల్లా తర్వాత, రాయలసీమ అన్నమయ్య జిల్లా తర్వాత అత్యధికంగా భూదందాలు జరిగింది విశాఖపట్నం, విజయనగరం, మొత్తం ఈ చుట్టుపక్కలంతా అని చెప్పారు ఆయన. మనం ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఎవరు బొత్స విషయంలో మాట్లాడుకున్నామండి. జవహర్ రెడ్డి భోగాపురం అక్కడ భూములు ఏవైతే ఉన్నాయో 800 ఎకరాలు ఎంతో కబ్జా చేశారు. సో అవన్నీ నిజాలని నిన్నటితో రుజువైనట్టేగా మనం మాట్లాడిన మాటలు. ఎందుకు చెప్తున్నామంటే, ఆయన అన్నది ఏంటంటే అత్యధికంగా జరిగాయి అని. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కన్ను ఎందుకు పడిందండి వైజాగ్ మీద? రిషికొండలో ఒక ప్యాలెస్ కట్టేసుకున్నాడు. అందరి దగ్గర ఇప్పుడు ఈ చుక్కల భూములు కావచ్చు, ఇవన్నీ కూడా 100 ఎకరాల్లో వాళ్ళు రాసేసుకున్నారు, తీసేసుకున్నారు. మొన్న కూడా ఒకటి వచ్చింది కదా బయటికి చుక్కల భూమి గురించి. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు వైజాగ్ ఎందుకు రాజధాని కావాలనుకున్నారంటే, వాళ్ళ దందా సాగుతుంది అక్కడ. వాళ్ళు మొత్తం కబ్జా చేసేసుకుని, ఆల్రెడీ డెవలప్డ్ ప్లేస్ అని కదా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్. డెవలప్ అయిన చోట నువ్వు మొత్తం భూమి ఆక్రమించేసుకున్నావు అనుకో, అమ్ముకుంటే కొన్ని వేల కోట్లు వస్తుంది. అంటే నీకు వచ్చింది సరిపోట్లా. ఇప్పుడు ఈ అవినీతి సొమ్ము ఏదైతే ఉందో, కంటైనర్లో పంపించావో, తెచ్చుకున్నావో, ఏం చేసావో ఈ డ్రగ్స్ వ్యవహారాల్లో ఉండి, అది సరిపోవట్లేదు నీకు. ఎంత అయితే సరిపోతుంది నీకు? కాబట్టి ఇప్పుడు ఏవైనా కూడా జరిగినవన్నీ కూడా మనం చెప్పిన మాటలన్నీ సత్యదూరాలు కాదు అని ప్రతిసారి రుజువైతోంది. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ భూదందాలు ఎక్కడ జరిగినా కూడా ప్రతి చోట వైకపా నేతల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. అవే వినిపిస్తాయండి, మీకు సందేహం అక్కర్లా. ఎక్కువ శాతం రెడ్ల పేర్లు వినిపిస్తాయి, తక్కువ శాతం మిగిలిన వాళ్ళవి, మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళవి వినిపిస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరు అత్యంత ప్రీతిపాత్రులో వాళ్ళు చేసే పనులు ఇవే. ఇప్పుడు సిసోడియా నిన్న చెప్పింది చూసుకుంటే మనం అసలు ఎన్ని రకాలుగా భూముల్ని వీళ్ళు, అంటే వీళ్ళ హయాంలోకి తెచ్చేసుకున్నారు, వీళ్ళ అధీనంలోకి అనేది మనకు అర్థమవుతుంది. అసలు ఎంత సిగ్గుచేటండి ఇలా చేసేసి, పైగా మా మీద కేసులు పెట్టేస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు అక్రమంగా అంటూ ఏడుస్తున్నారు. ఆ రెడ్ బుక్ మాట తీసుకొస్తారు, మాట మాట్లాడితే. అసలు ఒక్కొక్క ప్రాంతానికి ఇప్పుడు చూసుకుంటే కనుకైతే జైళ్ళు సరిపోవేమోనండి వీళ్ళని పెట్టడానికి. ఇప్పుడు అద్దెకి జైళ్ళు ఇవ్వబడను అని మిగతా రాష్ట్రాల వాళ్ళు ఏమైనా పెడతారేమో బోర్డులు కదా. ఇప్పుడు కొత్త జైలు కట్టడం కష్టం కాబట్టి మిగతా చోట్లకి, లేదా అండమానికి పంపించాలి. అండమాన్ జైళ్ళు ఎంత ఘోరమో తెలుసు కదా మీకు, మీరు చదువుకుని ఉంటారు. సో అలాంటి చోట్లకి పడేస్తే మిగతా వాళ్ళకు కూడా, మిగతా రాజకీయ నాయకులు కూడా బుద్ధి వస్తుందని అడిగితే. ఇకపోతే ఈయన సిసోడియా చెప్పిన దాంట్లో మనం కొంచెం 2-3 చూద్దాం మనం. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మొత్తం ఎన్ని రకాల భూములు కబ్జాలు అయ్యాయి అనే విషయాన్ని ఆయన మాట్లాడారు. మొత్తం ఎన్ని రకాలు చెప్పారంటే ఆయన, ఎస్ఐండ్ నిషేధిత జాబితా చుక్కల భూమి, తర్వాత ఫ్రీ హోల్డ్ భూములు రాష్ట్రంలో భారీగా చేతులు మారాయి అంటున్నారు. ఇంతేకాకుండా తప్పుడు పత్రాలు సృష్టించి వీళ్ళు రికార్డులనే తారుమారు చేసి భూములు కొల్లగొట్టారు. నిన్న మనం జోగి రమేష్ కొడుకుది అదే కదా. దానికి కొమ్మినేని శ్రీనివాసరావు ఏమన్నారు తెలుసా? అలా అమ్మకూడదంటే అమ్మకూడదని చెప్పండి, అలా చేయకూడదంటే ఎవరు, అది మీరు అక్కడితో అలా అయిపోతుంది అంతే. ఒక మాట చెప్పేసి అలా వదిలేసేయాలట. అంత బాగా చెప్తున్నారో సీనియర్ జర్నలిస్టులు. మనకి ఇవన్నీ ఉదాహరణలు అవి. ఇప్పుడు తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు ఒక నమూనా ఇస్తున్నాం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే 2019 ఏప్రిల్ 1కి ముందు, 2024 ఏప్రిల్ 1కి తర్వాత ఉన్న భూముల వివరాలు ఇవ్వాలి, వాటిని విశ్లేషించి అక్రమాలు తేలుస్తామని చెప్తున్నారు వాళ్ళు. బాగుంది కదా ఇది. దీనివల్ల ఏంటంటే వీళ్ళ హయాంలో, అంటే ఈ 2019 ఆ పలానా డేట్ నుంచి 2024 ఏప్రిల్ 1 మధ్యలో మొత్తం ఈ 5 సంవత్సరాలకి జరిగిన భూదందాలు, అంటే ఇప్పుడు వీళ్ళు భూముల వివరాలు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు ఏ భూములు మాయమైపోయాయి, ఏ భూములు ఎవరెవరి పేరుతో వెళ్ళిపోయాయి, మొత్తం అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు ఎవడెవడు తప్పులు చేశాడో తెలుస్తుంది కదా. దెబ్బకి అందరూ బయటపడతారు, దొంగలందరూ కూడా. సో ఇంకా ఆయన ఏమంటున్నారంటే,
రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములను గుర్తించారట. వీటిలో 25,000 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. అంటే ఎవడు చేసుకున్నాడు? అవును, అది తేలాలి. ఇంకా అసలు మొత్తం అక్రమాలు ఎక్కడ జరిగాయి? అసైన్డ్ భూములు ఎక్కడెక్కడ 5 లక్షలకు కొన్నారట కొన్ని చోట్ల. తర్వాత క్రమబద్ధీకరణ జరిగాక ఆ భూముల విలువ 5 కోట్లు అయింది. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ జరిగాయి అక్రమాలు, ఇవన్నీ ఎవరో రికార్డులు మార్చారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటకు తీస్తామని చెప్తున్నారు. అంటే ఉదారంగా తక్కువ ధరకి కొనేసి ఆ భూములు వాళ్ళు ఈ రకంగా చేశారు. సో ఇలాంటివి గతంలో రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామంటున్నారు. ఇంకొకటి, ఇప్పుడు రాయలసీమలో 1 ఎకరం ఉందనుకోండి విలువ, 1 ఎకరం విలువకి ఇక్కడ వైజాగ్లో 1 సెంటు కూడా రాదట. అంత ఖరీదైపోయాయి భూములు. ఓకే. సో ఇవన్నీ చూసాక మనకి ఏం అర్థమవుతుందండి? భూముల ధరలు ఎలా పెరిగిపోయాయి, ఈ పెంచడంలో వైసీపీ హస్తం ఏంటి అంటే మీరు తక్కువ కొనేసి వాటి రేట్లు పెంచేసి, మీకు గుర్తుంటే తెలంగాణలో కూడా అదే కదా జరిగింది. ఒక టైంలో అసలు ఏమీ లేని భూములకి కోట్లు కోట్లు కొనేసేలాగా చేశాడు కేసీఆర్. అంటే ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి డబ్బులన్నీ, ఎక్స్ట్రా డబ్బులన్నీ? ఆ కన్సర్న్డ్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులకి, వాళ్ళ బంధువర్గానికి వెళ్ళి ఉంటాయి. తర్వాత లోకల్గా ఉండే ఆ వైసీపీ నేతలు, అందులో ఉన్న పార్టీ శ్రేణులకి మాత్రమే. అది. సో ఇన్ని జరిగాయండి. నిన్న సిసోడియా వెళ్ళటం మంచిదైంది. ఇవన్నీ బయటికి తీసి ఇందులో ఎవరెవరు ఉన్నారు, బొత్స ఒక్కడే ఉన్నాడా, లేదు ఇంకెవరైనా ఉన్నారా బొత్స కాకుండా, ఇవన్నీ కూడా నీకు తేల్చాలి. సో అంటే మీరు అన్నట్టు ఇప్పుడు 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఏప్రిల్ 1 తర్వాత అన్ని అంటే తీగలాగితే డొంకంతా ఇప్పుడు బయటకు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలోనే జరిగాయి కాబట్టి. అంతకుముందు భూములు ఎవరి పేరునున్నాయి, ఈ మధ్యలో ఏ భూములు మారిపోయాయి, ఎవరి పేరుకి వెళ్ళాయి, ఈ చుక్కల భూములు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు 13 లక్షల ఎకరాల్లో 25 లక్షల ఎకరాలు వాళ్ళు రిజిస్టర్ చేశారంటే అది ఎవరు రిజిస్టర్ చేయించుకున్నారు, ఇలా ప్రతి ఒక్కటి తేటతెల్లంగా బయటకు వస్తాయండి. అప్పుడు అంటే అదే ఎవరు ఇంటి దొంగలా లేదు పార్టీ దొంగలా ఎవరు అనేది తేలుతుంది. దాంతో వాళ్ళు అరెస్ట్ అవుతారు. థ్యాంక్ యూ.